అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో గత 18వ తారీఖున ఒక కిడ్నాప్ కేసు అనేది మైనర్ బాలికని కిడ్నాప్ చేసే సంఘటన ఒకటి జరిగింది. ఇందులో మినూతి ప్రధాన్ అనే ఒక మహిళ తన ఇద్దరు పిల్లలు బాబు పాప ఇద్దరితో పాటు నరవలో ఉంటూ హరిజన జగేపాలెం పక్కన నరవ దగ్గర ఆవిడ నివసిస్తూ ఆ పక్కనే షీలానగర్లో కన్స్ట్రక్షన్ కంపెనీలో రామ్కి కన్స్ట్రక్షన్ కంపెనీలో ఆమె పనిచేసుకుంటూ ఆ పిల్లల్ని అక్కడ ఉంటుంది. ఈమె సొంత ఊరు ఒరిస్సాలో కాలికట్ అనే పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉంటుంది. కాబట్టి ఆమె చెల్లి, తల్లి, తమ్ముడు వీళ్ళంతా కూడా గతంలో విజయవాడలో పనిచేశారు. 2 మాసాల క్రితం ఆమెమో ఇక్కడికి పనికి వచ్చింది. అయితే వాళ్ళకి పక్క గ్రామస్తుడు వాసుదేవ్ జల్లి అని చెప్పి వాసుదేవ్ జల్లి ఆయన కూడా ఇక్కడ విజయవాడలో పనిచేసేవాడు. ఈ మధ్యన ఈవిడ ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఆయన గత నెల 16వ తారీఖున ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి 18వ తారీఖు దాకా ప్లాన్ వేసుకుని 18వ తారీఖున ఉదయాన్న అంటే రోజు ఉదయం ఈవిడ పనికి వెళ్ళిపోతుంది, పిల్లల్నింట్లో వదిలి మళ్ళీ సాయంత్రం వస్తుంది. ఆ రోజు కూడా అలాగే ఈవిడ ఉదయం పనికి వెళ్ళిపోయింది. పనికి వెళ్ళిపోయి తిరిగి వచ్చేసరికి పిల్లలు కనపడలేదు. వెంటనే ఆవిడ అక్కడ చెక్ చేసుకుని వాళ్ళందరికీ చెప్పి వీడు పట్టుకెళ్ళాడేమో అని అనుమానంతో వాళ్ళ గ్రామం వెళ్ళిపోయి అక్కడ రిపోర్ట్ చేస్తే అక్కడి నుంచి అక్కడ కాలికట్ పోలీస్ స్టేషన్లో 0 ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన చట్టం ప్రకారం 0 ఎఫ్ఐఆర్ అక్కడ రిజిస్టర్ చేశారు. వెంటనే అక్కడి నుంచి ఒక ఏఎస్ఐ గారు ఆ ఎఫ్ఐఆర్ పట్టుకొని మా దగ్గరికి పరిధి పెందుర్తి పోలీస్ స్టేషన్ ఉన్నందువల్ల ఇక్కడికి వచ్చారు. వెంటనే మా సిఐ గారు ఆ 0 ఎఫ్ఐఆర్ కింద నమోదు చేసి వాడి గురించి ఆచూకీ ప్రయత్నించి టెక్నాలజీ నైపుణ్యం ఉపయోగించి వాడి ఆచూకీ కనపడడానికి ప్రయత్నం చేశారు. వాడి ఉత్తరప్రదేశ్ మీర్పూర్ పరిసర ప్రాంతాల్లో తిరిగాడుతున్నాడని తెలిసి వెంటనే సింహాచలం అనే ఎస్ఐ గారిని స్పెషల్ టీం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి అంతటికి కూడా ఈ కేసు ఒరిస్సా నుంచి రావటం, మళ్ళీ ఉత్తరప్రదేశ్ పంపించడానికి మా డీసీపీ గారు పూర్తి స్థాయిలో ఈ 2 రాష్ట్రాల్లో ఉన్న పోలీస్ అధికారులతోటి మా డీసీపీ జోన్ 2 శ్రీ తుహిన్ సిన్హా ఐపీఎస్ గారు ఆ 2 రాష్ట్రాల పోలీస్ అధికారులతో మాట్లాడి సమన్వయపరిచి మమ్మల్ని ప్రత్యేక టీం ద్వారా అక్కడికి పంపించి ఆ ఇద్దరు పిల్లల్ని కూడా రెస్క్యూ చేయడం జరిగింది. ఆ ముద్దాయిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వారు అక్కడ ఒరిస్సా పోలీసులు, ఉత్తరప్రదేశ్ పోలీసులు కూడా సహకారంతో సింహాచలం ఎస్ఐ గారు ముద్దాయిని అక్కడ అరెస్ట్ చేసి వాసుదేవ్ జల్లీని అరెస్ట్ చేసి అక్కడ కోర్టులో ప్రవేశపెట్టి ట్రాన్సిట్ వారెంట్ పట్టుకుని ఈరోజు మన వైజాగ్ తీసుకురావడం జరిగింది. ఆ ఇద్దరు పిల్లలు కూడా బాబుని కూడా ఆ బంధువుల సమక్షంలోనే వాళ్ళకి అక్కడ మీర్పూర్ దగ్గర హమీర్పూర్ దగ్గర అక్కడ సిడబ్ల్యూసిలో ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర పెట్టి అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఆ పిల్లలు కూడా తల్లిదండ్రుల కస్టడీకి అప్పచెప్పడం జరిగింది. ఈ ఇద్దరు పిల్లలకి మా డీసీపీ గారు తక్షణమే 2 రాష్ట్రాల అధికారులతో, మా లెవెల్లో అయితే అది సాధ్యం కాదు, 2 రాష్ట్రాల అధికారులతో సమన్వయపరిచి వెంటనే అతన్ని పట్టుకోవడంలో వారు చాలా సహకరించారు. కాబట్టి ఇద్దరు పిల్లల్ని ఇమీడియట్గా రెస్క్యూ చేయగలిసాము. అదర్వైజ్ ఈ ముద్దాయి వాడిని ఏమైనా చేసుంటే చిన్నపిల్లలు చాలా ఇది మరో సంచలనం అయిపోయి ఉండేది. కాబట్టి ఈ కేసులో ఈ సింహాచలం గారు కూడా ఇమీడియట్గా బయలుదేరి మన ఉత్తరప్రదేశ్లో కూడా వారి సహకారంతో ముద్దాయిని లొకేట్ చేసి పిల్లలు కూడా లొకేట్ చేసి ఈ చర్యలన్నీ తీసుకొని అద్భుతమైన పనితీరు ప్రదర్శించారు. వారిని కూడా ఉన్నతాధికారులు అభినందించారు.
ఆ చర్యలు చేపట్టడానికి పెందుర్తి సిఐ గారిని కూడా ఆయన కారణం కాబట్టి ఆయన కూడా అభినందించారు. ఇది సిటీ పోలీస్ కమిషనర్ గారు అయితేమి, డిప్యూటీ కమిషనర్ గారు అయితేమి, ఉన్నతాధికారులతో 2 రాష్ట్రాల అధికారులతో తీసుకున్న చొరవ వల్ల ఇది ఈ కథ సుఖాంతమైంది. కాబట్టి ఇటువంటి కేసుని ఛేదించడం విశాఖపట్నం సిటీ పోలీస్కి మరొక మంచి పేరు తీసుకొచ్చే సంఘటన. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.